అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి చకచకా పరిణామాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం చూసాము. నిన్న సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం అండ్ అలాగే సైమల్టేనియస్గా ముందు ఏం జరుగుతుందో అనే చర్చలు మొదలవ్వడం. మరోవైపు షర్మిలకి పీసీసీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్. ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందనే చర్చలు కూడా మొదలయ్యాయి. సో ఈ అంశాలపై వాళ్ళు మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులందరికీ సుపరిచితులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, గౌరవ సుప్రీంకోర్టు ఈ క్వాష్ పిటిషన్ని అంటే ఈ కేసుని అసలు రద్దు చేయాలని చెప్పి టీడీపీ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ని కొట్టివేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎవరెవరో ఏదో విధంగా ఆశ్చర్యచకితులు అవుతారేమో కానీ నేనైతే వదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఫ్రమ్ ద డే 1 నుంచి చెప్తున్నాను, ప్రశాంత్ భూషణ్ గారు ఇదే 17A మీద వేసిన దీనికి చంద్రచూడ్ గారు ఒక ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. ఈ పరిణామాలు దానికి అలైన్ అయ్యి ఖచ్చితంగా దాంతోనే ముడిపడి ఉంటుంది తప్ప రాత్రి 17A క్వాష్ చేసి మన పిటిషన్ వేసినంత మాత్రం అది ఆనర్ కాదని, వాళ్ళ చేతకాంతనం వాళ్ళ జడ్డితనంతో గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకొని ఆ పెద్ద ఆయన 52 రోజులు పైచిలక అనవసరంగా జైల్లో ఉంచారు. ఇదే గౌరవ చంద్రచూడ్ గారు లోద్రా వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పింది చాలా క్లియర్గానే, అట్ ద కాస్ట్ ఆఫ్ మెరిట్స్ మీద లేకపోతే మెర్సీ గ్రౌండ్స్ మీద కన్సిడర్ చేయాలన్న దగ్గర మెర్సీ గ్రౌండ్స్ మీద ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చింది. తర్వాత తదనంతరం రెగ్యులర్ బెయిల్ కూడా అయ్యింది. వీటిలో అనవసరంగా గోరోజనాలకేనో అతికిపోయింది ఎవరంటే వాళ్ళే. ఆ 30% కమిషన్ తీసుకునేవాడు ఈ పనికి మళ్ళీ ఇద్దరిని నెత్తిమీ పెట్టి వాళ్ళకి ఎన్నాళ్ళు తాస్తారం చేశారు. రేపటి నుంచి ఎవరు వచ్చి మాట్లాడతారు? నిన్న మీరు నిశ్చితంగా గమనిస్తే ద్విసభ్యాసనం ఏదైతే చెప్పిందో ఒకళ్ళు విభేదిస్తూ ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న దగ్గర ఓవరాల్గా ఏసీబీ కోర్టు కానీ లేకపోతే గౌరవ సిఐడి కానీ ప్రవర్తించిన విధి విధానాల్లో ఎక్కడ ఒక్కటి కూడా తప్పు పట్టలేదు. వాళ్ళు చేసింది 100% కరెక్ట్ అని జస్టిఫై చేశారు. అండ్ మోరోవర్ ఇది క్వాష్ తగదా అన్న దగ్గర అనేక హైకోర్టులో వస్తున్న తీర్పు పరిణామాలను సంతరించుకొని ఇది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఇది ఖచ్చితంగా ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యేందుకు రెఫర్ అవుతుందని ఆ చంద్రచూడ్ గారి అధ్యక్షనే జరుగుతుంది అది. సో ఎప్పుడైతే దీని పరిణామాలని అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ని కానీ ఇప్పటిదాకా చర్చనీయాంశం కానప్పుడు ఖచ్చితంగా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. రేపు సిఐడి ఏం చేస్తుంది? పిలుస్తుంది ఎంక్వైరీకి. కోర్టు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నా సరే పెద్దానికి సహకరించమని చెప్పింది. ఆ సహకరించే ప్రాసెస్లో ఇప్పుడు ఎలక్షన్ ఉంది. కరెక్ట్గా పనిలో కూర్చున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే, ఎందుకంటే వ్యవస్థల పనితీరుకి ఎలక్షన్ నియమాలే వర్తించదు. అవును. ఎందుకంటే సిఐడి కానీ అలాగే గౌరవ హైకోర్టులు కానీ ఇట్ విల్ నాట్ ఫాలో ఆన్ ద ఎలక్షన్ టెరిటరీ. సో ఆబ్వియస్గా అండ్ దిస్ అస్యూమ్స్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎంత ప్రయారిటైజ్ చేసుకుని హైకోర్టులని ఏసీబీ కోర్టులని సుప్రీంకోర్టులని రోజు ఇదే కేసుల పరంపర మీద రోజు రేపటికి వాయిదా ఎల్లుండికి వాయిదా బెయిల్ రద్దు నాన్ బెయిలబుల్ కేసా కాదా ఇన్నాళ్ళు మా ప్రాణాలు తినేశారు కదా. ఇప్పుడు రేపు పొద్దు నుంచి కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఎదురు చూసుకోవాలి. క్వాష్ అవుతుంది అన్న దగ్గర కూడా నేను చాలా క్లియర్గా చెప్పారు. ఇట్ ఫాల్స్ అండర్ గవర్నర్ పర్వ్యూలో ఉంటుందా లేదా అన్న దగ్గర ఓకే ఇంత వర్స్ట్ కేసు తిన్నారో వై కాంట్ టు టెల్ హిమ్ అన్నట్టుగానే చెప్పారు. చెప్పకపోయి చేసినా 52 రోజులు జైల్లో ఉండడం అయిపోయింది, జరిగిపోయింది. రైట్. తదనంతర పరిణామాలు ఇవాళ తప్పుబట్టి ఉదంతానికే తెరలేపలేదు. సిఐడి ప్రొసీడింగ్స్ అన్నీ కరెక్టు. గౌరవ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం కూడా కరెక్ట్ అని జస్టిఫై అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకేమని మాట్లాడతారు దాంట్లో? ఇందులో అంటే పొలిటికల్ ఇది కానీ అంటే ఒక వెండెట్టా కానీ అవన్నీ ఉన్నట్టు లేనట్టు క్లియర్గా ప్రూవ్ అయిందని అనుకోవచ్చు. ఆబ్వియస్లీ నిన్న అబ్సల్యూట్ వెరడిక్ట్ 17A ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్కి రిఫర్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ తేల్చని వాళ్ళలో క్రానికల్ ఆర్డర్లో జరిగిన ప్రతి దాంట్లోనూ ఎవరిది బాధ్యతల్ని చేయకుండా గౌరవ ఏసీబీ కోర్టు కండక్ట్ అయిన విధానానికి మన్ననలు వచ్చినాయి. సిఐడి ప్రవర్తించిన దానికి వాళ్ళు నెత్తినూరు కొట్టుకుని తెచ్చారు కదా భోగోనిశాలలో అందరూ. ఏందని పొన్నవల్ సుధాకర్ గారు ఐజీ గారు మీటింగ్లు పెట్టారు, అల్లాలకి చెప్పారు, ఇల్లుకి చెప్పారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారని. దాని మీద ఒక్క ఆక్షేపణ కూడా రాలేదు కదా. సో దాని సారాంశం ఏంటి? దే ఆర్ ఆల్ ఫాల్స్ ఆన్ ద టెరిటరీ ఆఫ్ ద కోర్టు పర్వ్యూలోనే ఉన్నారు వాళ్ళు. కోర్టు నియమాలను బద్దులే పనిచేశారు. ఇవాళ ఈ ప్రొసీడింగ్స్లో ముందు వెళ్తే అంటే పిలిచారు అనుకోండి 2 రోజుల పాటు ఎలాగే దుకాణం కోరి ఆ బెయిల్ ముజే మారన్నట్టు కోరితో తలగొక్కున్నారు. ఎవరైతే చేస్తారు? ఆ బెయిల్ కాదు, ఆ బెయిల్ అయింది. ఆ బెయిల్ లేదు సాయంత్రం ఇవాళ అంటే సార్ ఇక్కడ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద సిస్టమ్ అండ్ టు ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ హియర్, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ వేయడం, దాన్ని రద్దు చేయడం అన్నది కొట్టివేయడం అన్నది వాట్ డస్ ఇట్ ఇంప్లై? అంటే క్వాష్ పిటిషన్ దేనికి వేశారంటే టెక్నికాలిటీస్ మీద వేశారు. అది ఏది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పూర్వం ఇంట్రామర్ సినిమాలో చూడండి, ముసలోడు ఎంట్రీ అవడానికి గంట టైం పట్టింది. ముందు బూట్ చూపించి, తర్వాత బెల్ట్ చూపించి, తర్వాత టోపీ చూపించి, తర్వాత కళ్ళజోడు చూపించి, తర్వాత ఇంట్రామర్ గారిని చూపించారు 2 నిమిషాల పాటు.
అదే భోగనిశానంలో కూడా ఉపోద్ఘాతంగా 29 నిమిషాలు తీసుకుంటాడు. అది అలవాటు అయిపోయి ఈయన గురించి ఎంత చరిత్ర చెప్తూ ఈయనగా జైలు అన్న దగ్గర సింపతి గ్రౌండ్స్ని ఎస్టాబ్లిష్ చేద్దామని చూశారు. ఎప్పుడైతే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి గవర్నర్కి చెప్పి చేయాలన్న దాంట్లో వాళ్ళకే ప్రశ్నకి సమాధానం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా నా విశ్లేషణలో, అచ్చెన్నాయుడు అనే వ్యక్తికి గవర్నర్ పరివిలో లేకుండా అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా వెళ్ళాడు కదా గవర్నర్ దగ్గరికి. అచ్చెన్నాయుడు గారు ఇంత మంచి ఉన్నావు ఏమర్థమవుతుందో నీకు, నీ అరెస్ట్కి అప్పుడే నువ్వు ఎవడు నా దగ్గరికి రాలే కదా, మీ వాళ్ళు కూడా ఇంత ప్రతిస్పందించలే కదా, మీ అధ్యక్షుడు అనగానే నీకు కూడా ఒక అధ్యక్ష పదవి ఉంది కదా, నీ అధ్యక్ష పదవికి లేని అప్రహెన్షన్స్ ఈయన అధ్యక్ష పదవికి జాతీయ అని యాడ్ చేశారని మీరందరూ రెచ్చిపోతున్నారా అని అడిగాడు గవర్నర్. దానికి సమాధానం లేక ఇంట్లో కూర్చున్నారు నిలబట్టి. అది గౌరవ న్యాయస్థానానికి తీసుకెళ్ళి దానికి ముడిపెట్టి మాట్లాడితే టెక్నికాలిటీస్తో గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారు, ఇది తప్పు అన్నది ప్రూవ్ చేయడానికి మాత్రమే ఇంత టైం తెచ్చారు వాళ్ళు. అది ఏమైతేనే అది వాయిదాల మీద వాయిదాలు పడిపోయి బెయిల్ వచ్చేదాకా కూడా వాళ్ళు దాని మీద ప్రతిస్పందన లేదు గౌరవ సుప్రీంకోర్టు నుంచి. యాక్చువల్ విషయం ఏదైతే ఉందో అసలు విషయం అంటే అసలు ఏం జరిగింది, ఆ 300 పైచీలకు కోట్లు వాట్ ఎవర్ సిమెంట్స్ ఈ కంపెనీ, అది ప్రూవ్ చేయడానికి ఎక్కడ ఎందుకు చొరవ చూపించలేదు. వాళ్ళు టెక్నికాలిటీస్ మీరు చెప్తున్నాను కదా, అలా చెప్పి చేయలేదు వీళ్ళకి చెప్పి చేయలేదు, ఈయన పెద్ద మనిషి మీరెందుకు గౌరవం లేదు, అదేంటి అలా కూర్చోబెట్టారు, అదేంటి అలా వ్యాన్ ఎక్కించారు, అదేంటి అలా బస్సులో తీసుకెళ్లారు, అదేంటి రాజమండ్రి జైల్లో కట్టారు, ఆయన కట్టిన జైల్లో ఎందుకు కూర్చోబెట్టారు అని పనికిమాల చెత్త మీద ఎంఫోసైజ్ చేశారు. కానీ ఈ టెక్నికాలిటీస్లో మేము ఏమి తప్పు చేయలేదు, సత్యశీలత ప్రదర్శించుకుంటున్నాం అంటారు. రేపు పొద్దున కూడా జరగబోయేది ఏం లేదు, గౌరవ ఐసీబీ కోర్టు పర్మిషన్తో ఆయన ఎంక్వైరీకి పిలుస్తారు. ఈయనేమో అభిలాషల మామూలుగా నాకు తెలవదని కూర్చుంటాడు ప్రతిదీ, తర్వాత గ్యారంటీకి వాళ్ళు రిమాండ్ కింద కస్టడీకి అడుగుతారు. సో ఈ సమయంలో సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లిష్ట పరిస్థితుల్లో ఒక విధమైన అస్పష్టత ఉన్న టైంలో ప్రతిపక్షానికి ఏ విధమైన డెవలప్మెంట్గా చూస్తారు వాళ్ళు? ఏం డెవలప్మెంట్ లేదు, దీనివల్ల సింపతి వచ్చి ఆడో లేదు వాళ్ళకి. ఈ కేసులో వీళ్ళు టెక్నికాలిటీస్ని ప్రూవ్ చేసుకుని ఏదో క్వాష్ చేద్దాం అన్న దగ్గర కూడా వాళ్ళకి మెరిట్స్ ఏం రాలేదు. పైపించి నేను దిశాభ్యాసనంలో ఒక జడ్జి గారు క్లియర్గా చెప్పారు, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, ఇఫ్ నౌ ఇఫ్ దే రియల్లీ నీడ్ ఆఫ్ దే కెన్ టేక్ పర్మిషన్ విత్ గవర్నర్ అండ్ దే కెన్ గో హెడ్ అని. ఏమైంది ఇప్పుడు టెక్నికాలిటీస్ మీద ఉన్న శ్రద్ధ ఆ కేసులో మేమేం చేయలేదని చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు లేదు అంటే సిమెంట్ సంస్థ క్లియర్గా చెప్పింది మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఎలా టైఅప్లు లేవని. డిజిటెక్ వాడు కోడిపెట్టలో దొరికాడు, వాడు ఆస్తులు జప్తు చేసి ఆయన ఎంటబెట్టాడు, మారు పేరు గుజరాత్లో పేరు ఎక్కడో పేరు అనేది కోర్టు పరంగా ప్రూవ్ అయిన విషయం. ఈ హెస్ బికమ్ ఎన్ అప్రూవర్ ఫర్ ఇట్. సో ఇంత జరుగుతున్న దాంట్లో వీళ్ళు సత్యశీలతను ఏ విధంగా చాటుకుంటారు? అంచేత వాళ్ళు ఎంతసేపు టెక్నికాలిటీస్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది లాస్ట్కి ఉపద్రవం ఎక్కడికి వస్తుందంటే రేపటి నుంచి తెలుస్తుంది. దీని ఎలా ఉంటుంది సార్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, ఎలా ఉండబోతుంది? ఎంక్వైరీకి పిలుస్తారమ్మా, గౌరవ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీకి సహకరించండి అని. ఆబ్వియస్గా సహకరించి తీరాలి. ఇది అంటే ఇది ఎంతకాలం ఈ బెయిల్ ఈజ్ అన్కండిషనలా లేకపోతే అన్కండిషనల్ బెయిలే ఉంది, కండిషనల్ బెయిలే ఉంది. ఏదో ఫస్ట్ దాన్ని రెగ్యులర్ బెయిల్ కూడా పాత బట్టలు అనేది రిట్రీట్ చేసుకుంటూ వచ్చారు. ఈ కేసుకి సంబంధించిన అంశాలు బయట మాట్లాడదని క్లియర్గా చెప్పారు. ఇంకేముంది, ఇన్నాళ్ళు చూడండి ప్రభుత్వ వెంజంటాతో చేసింది, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయి చేసే, ఏం చిక్కుబడిపోయి చేసే అవన్నిటికీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాట్ ఎవర్ దే డన్ ఈజ్ 100% రైట్ అని చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ నిన్న జరిగిన సమావేశంలో మోడీ గారు, అదే గవర్నర్ గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే వేదిక మీద ఉన్నారు. ఈయనకి జరిగిన తీర్పు వచ్చిన సమయంలో వాళ్ళు ముగ్గురు కలిపి మాట అనుకుంటే ఎంతసేపు ఎందుకు అనుకోవట్లే? బికాజ్ వ్యవస్థ దానిపైన చేసుకుంటుంది. ఇక్కడ సిఐడి బదులు ఇదే సిబిఐ కనుక పనిచేసింది అనుకోండి, ఏమైనా పల్లెత్తి మాట అనగలిగే దమ్ము ధైర్యం ఉంది వాళ్ళకి. అంటే స్టేట్ పరిధిలో ఉంది కాబట్టి. స్టేట్ పరిధిలో ఎప్పుడు ఉంటుంది? స్టేట్లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మోర్ కాంపిటెంట్ ఎనఫ్ టు డూ ది థింగ్స్ అన్న దగ్గర ఆగి ఉంటారు. ఇక్కడ వీళ్ళకి జాత కానప్పుడు సిబిఐ వస్తుంది. సిబిఐ వస్తే ఎలా ఉంటుందో అంటే ఇంక నోటి మాట ఉండదు వీళ్ళకి. అంటే ఇప్పుడు ఎందుకు సిబిఐ రాకుండానే వీళ్ళకి కబంధాస్తాలో చిక్కుపోయి ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇచ్చిన దీనికి ఆ డిజిటెక్ కైనా ఎక్కడో పేరు అక్కడో పేరు ఇక్కడ మొత్తం లోపల తప్పేలా వాచిపోయింది కదా. ఇక్కడ మొత్తం ఇవాళ సిఐడి ప్రొసీడింగ్స్ కానీ, గౌరవ ఏసీబీ కోర్టు కానీ, గౌరవ హైకోర్టు ప్రొసీడింగ్స్ కానీ ఎక్కడ సుప్రీంకోర్టులో ఒక్క ప్రస్తావన కూడా లేదు ఇది రైట్ రాంగ్ అన్నది. ఇదంతా ఎలక్షన్స్కి జస్ట్ 2-3 నెలల ముందు జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా అంటే ఒక విధంగా మరి పార్టీ స్టాండ్ ఎలా ఉండదు? బికాస్ మీరు మొన్న బెయిల్ వచ్చినప్పుడు కూడా దేర్ ఆర్ క్లియర్ కండిషన్స్. బెయిల్ వచ్చింది దేనికి? కొన్ని ఆరోగ్యకరమైన అదే అంటే ఆ విధమైన హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చిన బెయిల్ కాబట్టి బయట పొలిటికల్ యాక్టివిటీని మరి ఎలా చూడబోతోంది కోర్టు? ఏం చూడదు, వాళ్ళ పని నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. వీళ్ళు పరివ్యూలో వీళ్ళు ఉండి మాట్లాడుకుంటూ పని చేసుకుంటే కోర్టుకి అప్రహెన్షన్స్ అబ్జెక్షన్స్ ఉండవు. వీళ్ళు పొలిటికల్ వ్యంజంటాలు అలా నన్ను పెట్టారు, వీళ్ళు నా మీద ప్రతిస్పందించడం రఘురామ కృష్ణరాజు లాగా లబోదిబోమని నడిచారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ విషయంలో వేరేగా ఉంటాయి ట్రిగర్లు. సార్ ఇప్పుడు ఈ పొత్తుల విషయానికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం ప్రసాద్ గారు. ఏపీ పీసీసీని
షర్మిల గారికి అప్పగించడం అనేది. సో ఇది కీలకమైన డెవలప్మెంట్గా చూస్తున్నారా మీరు రాజకీయ పరంగా చూస్తే? కీలకమా బుర్ర తక్కువతన కాంగ్రెస్ నిదర్శనం అని చెప్పాలి. బుర్ర జ్ఞానం లేకుండా తల తోక లేకుండా చేసిన నిర్ణయాలకి ఇవాళ 2 రాష్ట్రాలు ఎలా బలయ్యో మర్చిపోయారు అనుకుంటున్నట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ చేసిన దాష్టికానికే బలైపోయాం మనం. ఆ రోజు వీళ్ళు తెలివి తక్కువతనానికి అరుణ్ జైట్లీ అండ్ వెంకయ్యనాయుడు ఆడిన గేమ్కి కాంగ్రెస్ ట్రాప్లో పడి 2 రాష్ట్రాలని పణంగా పెట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి 2 టర్ములు యూపీఏ గవర్నమెంట్ సస్టైన్ అవడానికి కర్త కర్మ క్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఎంపీసీ ఇవన్నీ ఇవాళ మీరు ఎంతమంది పేర్లు తీసుకోండి, జేడీసీలం కానీ, తులసిరెడ్డి గారు కానీ, ఎవరైన పల్లవన్ రాజు గారు కానీ, లేదంటే కిషోర్ చంద్రదేవ్ గారు కానీ, ఎంతమంది లేరమ్మా. ఇవాళ మీకు ఇటు తిప్పి అటు తిప్పి ఇలా ముఖ్యేంద్ర బాబు అంటే ఇదంతా తిప్పుకుని వచ్చారు. ఇదే 10 ఏళ్ళ పొద్దున ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబానికి మంచి మర్యాద ఇచ్చుంటే కాంగ్రెస్ ఇంత ఉపద్రవం ఉండదునా? రాష్ట్రం విడిపోయి ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆల్మోస్ట్ పంతాలతో ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏసీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇంగ్లీష్ బోగోని బ్యాచ్గాళ్ళు ఉంటారు. ఈ జయరాం రమేష్ లెటోడు, ఆ దిగ్విజయ్ సింగ్ లెటోళ్ళు, ఆ బుర్తొక్క వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నవాడికి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకే ఏమా ఇంత కష్టకాలంలో కాంగ్రెస్కి 10 ఏళ్ల పాటు పవర్ సప్లై కింద ఫైనాన్షియల్ ఎబిలిటీస్ని క్రియేట్ చేసిన ఈ రాష్ట్రం నుంచి ఒక్కడికి కూడా రాజ్యసభ ఎంపీ ఇవ్వడానికి మనసు రాలేదా? లేదా ఈ 10 సంవత్సరాల ప్రస్తుతంలో ఇవాళ ప్రత్యేక హోదా మేమేస్తాం ఫస్ట్ సంతకం మాదేమని రాహుల్ గాంధీ చెప్తుంటే రాహుల్ గాంధీ గారి కన్న కళ్ళ గురించి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మెలోడౌన్ అవ్వాలి కానీ వీళ్ళు మాత్రం మెలోడౌన్ అవరా? అంటే పార్టీలో పనిచేస్తున్న పరిరక్షించుకోరు. ఇవాళ ఇటు తిప్పి అటు తిప్పి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీకు దిక్కైంది. ఇవాళ షర్మిలమ్మ కనుక వెళ్ళకపోతే వాళ్ళకి దిక్కుదేమనేటి ఎవడన్నా పట్టించుకున్నాడు కాంగ్రెస్ని. పోనీ ఈ అమ్మ వచ్చింది, ఇప్పుడు చేసే పని ఏంటి ఉంటుంది? వాళ్ళు ఎవరైతే 80 సీట్లు పైచలకు వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇవ్వడం వాళ్ళందరికీ పునరావాస కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు మనోబోలు వెళ్ళి ఆ తెలుగుదేశంలో జనసేనతో వెళ్ళలేక సస్తుంటాయి. ఇప్పుడు ఈ ఒక అడ్డుగట్ట కట్టినట్టుగా వచ్చింది అమ్మాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఓటు బ్యాంక్ చీలకుండా ఉండదండి. ఆ జనసేన అమ్మాయికి ఒట్టేసాడు చూడండి. ఫస్ట్ అలా పొంగనూరు నుంచి అలా యాదవ్ గారే ఒక పార్టీ పెట్టాడు. ఆ ఎంపీ నిలబెట్టినాడు జేడీ లక్ష్మీ అని ఇంకో పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ షర్మిలమ్మ వచ్చిన పాపానికి ఇప్పుడు ఆల్రెడీ చూడండి విధేయత చాటుకుని ఆర్కే వెళ్ళి షర్మిలమ్మ వెనకాలే తిరుగుతుంటారు. సో మీకు రాజకీయాల్లో మీకు అర్థమవుతున్న విషయం ఏంటి తెలుసా? రాజకీయాలు కాదు ఆయనకి ముఖ్యం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముఖ్యం అనుకుంటున్నారు అని. ఇది విధేయత విశ్వాసం. అంటే రాజకీయ చతురత కంటే కూడా ఒక విధమైన రాజకీయ చతురతమా. అసలు మీకు చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఈ భోగనిశాలలో చెప్పినట్టు కాదు, వాళ్ళు ఎంత ఫోర్కాస్ట్ చేస్తున్నారు తెలుసా ప్రతిదీ యాంటిసిపేషన్. కర్ణాటకలో గ్యారంటీగా కాంగ్రెస్ ప్రభుత్వంతో 2 సంవత్సరాల క్రితం ఊహించింది షర్మిలమ్మ, డికే శివకుమార్తో అయింది. ఇక్కడ తెలంగాణలో ఎవరు మన పొంగులేటి గారు ఎవరు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇవాళ ఆయన 25 స్థానాల్లో దగ్గర ముక్కుతో మూలుగుతూ గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు 1000-1500 ఓట్ల లోపున. ఇదే షర్మిలమ్మ టికెట్ రానుడికి బీఫామ్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ఆపటి 1000-1500 ఓట్లు సంపాదించుతా చిత్తశుద్ధి చాటుకొని నేను నిలబడినని పక్కకు ఉంచింది. ఖచ్చితంగా తీసుకెళ్ళి ఏఐసీసీ, నేను ఇంకా ఏఐసీసీ మెంబర్ ఏదో ఇస్తారనుకున్నాను ఆవిడకి, జనరల్ సెక్రటరీ ఏదన్నా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ పాత వాళ్ళు అందరూ ఉన్నారు కదా, టికెట్ రాని అందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ లైన్ కట్టుకుని ఇక్కడ జాయిన్ అవుతారు. ఏమవుతుంది? అలా పవన్ కళ్యాణ్ చెప్పిన పొగడి కబురు ఓటు బ్యాంక్ సేల్లో ఉన్నట్టే ఎన్ని రకాలుగా చీలుతుందో చూడమను. చాలా దారుణంగా. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనగానే ఒకలాంటి బిసిబేళ్ల బాత కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎందుకు బిసిబేళ్ల బాత అంటే బోల్డని కూరగాయలు మరియు ములక్కాళ్ళు మరియు పప్పు, అన్నం, చింతపండు, సాంబార్ పొడి అన్నీ కలిసిపోయి ఎవరు ఎక్కడ ఏమిటో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇందులో చెప్పండి, మీరు స్పష్టత ఇవ్వండి సార్. ఇప్పుడు ఒక మాట చెప్తా, షర్మిలమ్మ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలైన వెంటనే ఫస్ట్ తోల్చిరిగిపోయే కార్యక్రమం వరకు ఉంటుంది తెలుగుదేశానికి. అవును, తెలుగుదేశంకి ఉంటుంది. ఎందుకంటే 14 ఏళ్ళు రాష్ట్ర విభజన తర్వాత, ఎందుకంటే రఘువీరారెడ్డి గారు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నారు, ప్రత్యేక హోదా మాకు అన్యాయం చేసింది బీజేపీ అని. వీళ్ళు మనోడు ఏంటి చెప్పాడు? మరి ఇదంతా వెనక చంద్రబాబు చేస్తున్నారని కూడా అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు చేయించడం ఏంటంటే మొత్తం గింగిరెలు తిప్పింది ఏంటి? ప్రత్యేక హోదా నుంచి ప్యాకేజీ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ అని రాష్ట్ర ప్రత్యేక హోదా ఇస్తారని కాంగ్రెస్ లేని డీవేట్ అయింది వాడు తెలుగుదేశం పార్టీ కదా. ఫస్ట్ అక్కడి నుంచే దుకాణం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రత్యేక హోదా కదా ఇప్పుడు మెయిన్ ఎజెండా అవుతుంది మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళందరికీ. ఆ ప్రత్యేక హోదాలో ఫస్ట్ తాలింపు పెట్టేది ఎవరికి? తెలుగుదేశానికి. శుభ్రంగా దాన్ని మొత్తం డీరైల్ చేసింది నువ్వే కదా అని అవునంటావు కాదంటావా? రెండోది ఈ వైఎస్ఆర్సీపీ నుంచి ఎగిరిన పక్షులన్నీ కాంగ్రెస్లో ఆచ్ఛేదన కార్యక్రమంకి వెళ్తాయి. 90% అనుకుందాం, లేదా 60% అనుకుందాం. ఎందుకంటే రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయిలు అటు మంటెక్కిపోయినారు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అయితే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది కదా పాత కాంగ్రెస్ అనుకుంటే. ఏమవుతుంది? ఓ 10 ఓట్లు పడిదారా, 5 ఓట్లు 4 ఓట్లు ఇటు సీల్స్ అంటాడి తగలడతాయి. అంతకని ఇంకేమీ లేదు. ఎవరు చేసేది చేయగలిగేది ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ కి కొంతవరకు గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 1 సీటు, 10 సీట్లు, 5 సీట్లు, వాటెవర్
జరగని పనమ్మా. వీళ్ళకైనా తెలివి తక్కువ మేళానికి ఆవిడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పెట్టుకుంటే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చేసినప్పుడు వాళ్ళు తెలివితే అట్లా ఆడవాలి. ఇదే రాజశేఖర రెడ్డి కుటుంబానికి నిజంగా అన్యాయం జరిగింది, న్యాయం చేద్దాం అంటే 10 ఏళ్ళు పొద్దు తర్వాత వాళ్ళు నిద్రలేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద విభేదించే కదా పార్టీ పెట్టింది ఆయన. సక్సెస్ కూడా చేసి చూపించారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి దేవుళ్ళు ఆడించుకుని వాళ్ళ కుటుంబమే దిక్కైంది. దీనికి ఇంకేం చెప్తారా? అంటే మీరు అన్నట్టు చాలా అల్పమైన ఒక చాలా కామన్ సెన్స్ విషయం. 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఇదే పని అప్పుడు చేస్తుంటే అసలు ఇన్ని పర్యవసానాలు వచ్చేవి కావు. రాష్ట్రం వరపోయి ఉందను, కాంగ్రెస్ కలకల్లాడుతూ ఉండుందును. ఇప్పుడు ఏమి ఎదుర్కోలేక నానా తెప్పలు పడి సస్తున్నారు మొగ్గలేసుకుని. ఆ పిజ్జుత్ రమేష్ గడిను ఆ దిగ్విజయ్ సింగ్ గడి ఏడ్చారు వాళ్ళ మొఖానికి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ 6 కొడుతున్నాడు, ఇప్పుడు బీజేపీకి పోయాడు. ఇన్ని పదవులు ఇచ్చిన పురంధేశ్వరం వెళ్ళి బీజేపీ అధ్యక్షురాలు కూర్చున్నది. ఇవేం కనబడ వాళ్ళకి? ఆ సత్యశీల చాటుకుంటున్న జేడీ శీలము, ఆ కిషోర్ చంద్రదేవ్ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ మిగిలేరు. ఏం చేస్తారు అసలు? ఏం ఇలా రోజుకి ఎవరికో రాజ్యసభ ఇచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లైమ్ లైట్ చేయొచ్చు కదా. రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 25 ఏళ్ళు కదా, రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళందరికీ కదా. ఇప్పుడు చూడు కావాలంటే కేవీపీ రామచంద్ర ఉన్నాడు, ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఆయన ఆత్మవాడు రుద్రరాజు గారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి పక్కకి వెళ్ళి ఏం చేశారు? మళ్ళీ శర్మిళ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లైన్ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పక్కన గీసింది. వీళ్ళు అనవసరంగా రాజశేఖర రెడ్డి గారిని అయితే ఆ రోజు కాదన్న హైకమాండ్ ఇప్పుడు ఆయన ముందు తలొగ్గినట్టు అయింది. ఆయన ముందు పిల్లల ముందు తలొగ్గినట్టు, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అన్నమాట. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి సరైన సమాధానం రాజశేఖర రెడ్డి గారు ఎవరు దిక్కయ్యారు? మళ్ళీ ఆ మహానుభావుడు దిక్కేయాడు. అంటే ఇది ప్లాన్డ్ గా చేయకపోయినా కూడా అది ప్రకృతి ధర్మం, మరి నేచర్ హస్ డన్ దిస్. డివైన్ జస్టిస్ పైన నుంచి ఏం జరగాలో జరుగుతుంటుంది. కానీ ఇందులో గమనించవలసింది ఏంటంటే కుటుంబాలను ఏర్ తీసేసినట్టు ఆ భౌగోళిక కాదు. ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీథింగ్, ఈజ్ వెరీ మచ్ యాంటిసిపేటింగ్ ద నెక్స్ట్ జరిగే పాలిటిక్స్ ని బాగా రీడ్ చేస్తారు. అంటే ఈ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముందే గమనించుంటారా? ఎందుకు గమనించారు? నీకు కర్ణాటక పరిణామం చెప్పాను కదా, తర్వాత తెలంగాణ పరిణామం చెప్పాను కదా. దేశ రాజకీయాలు 10 ఏళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ కానీ చోటు చేసుకుంది అనుకో, బీజేపీకి ఏమైనా తలమనకలైతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? కాంగ్రెసే కదా, యూపీఏ గవర్నమెంటే కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో మరి అదే షర్మిలమ్మ గారి రాక మీరు అండం అనేది ప్రతిపక్ష ఓటు చీలి అక్కడ 10 పడేవి 6 వస్తాయి 5 వస్తాయి అంటున్నారు. చేయడం ఇన్విటబుల్. ఇప్పుడు ఎంత కాదంటే రాజశేఖర రెడ్డి గారు లెగసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. ఒక అన్నకు 1 రూపాయి ఉంటే చెల్లికి 10 పైసలు కూడా ఉంటుందా? ఏమే? సో అన్నకి చెల్లికి అక్కడ రూపాయి ఇక్కడ 10 పైసలు వచ్చేస్తాయి తప్ప ప్రతిపక్షం ఓటు చీలుతుంది. దానివల్ల అందులో ఇప్పుడు మెడక చుట్టుకున్న ఈ కేసు ఒకటి క్వాష్ పిటిషన్, ఈ 2 పరిణామాలు కలిసి సార్ ఇప్పుడు జనసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక్కసారిగా సైలెన్స్ వినిపిస్తుంది. ఏ విధమైన ఏముందని వాళ్ళు సైలెన్స్ కాకపోతే ఇంకేముంటుంది? ఏదో 10వ పతికుంటే ఆ నాదనమైన వాడు ఉన్నాడు, టంగమని వెళ్ళి నా తెనాలి నాదని అనౌన్స్ చేసుకున్నాడు. అలా సామర్థ్యం ఉన్నాడు, ఇంకో డౌట్ లేడు కాబట్టి వాళ్ళు గమ్మున ఉంటారు. ఇక్కడ కోకటపల్లి జరిగినట్టు ఈ మొఖాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు, జనసేన పక్కన నిలబెట్టుకుంటాను, అంతకన్నా ఇంకేం లేదు. దానికి ఊరికి ఆడవాడు చేసి తిరుగుతారు కాళ్ళ మధ్యలో. మీకు ఇవాళ ఒకటి గమనించలేదమ్మా మీరు, ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు, ఇవాళ అపోజిషన్ పార్టీలు ఏదైనా సరే ఒక్క పాలసీ మ్యాటర్ మీద డిఫరెంట్ మాట్లాడట్లే. అదే అంటే ఆశ్చర్యం అదే కదా. అలా అడిగితే పాలసీ మ్యాటర్స్ మీద ఏం మాట్లాడరు. వాళ్ళ అవినాష్ రెడ్డి, సునీతమ్మ, ఇప్పుడు షర్మిలమ్మ ఈ కుటుంబం చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు. ఊకెళ్ళి బాబాయ్, లేదంటే వాళ్ళ రాక్షస పాలన, ఆ చిన్నపిల్లలకి ఏమో 4 నేర్పినట్టు అలా రాక్షసులను తిట్టే పదాలు 3 నేర్పారు, అవి మాట్లాడుకుని తిరుగుతున్నారు కాళ్ళ మధ్యలో. ఇంకెంతకు మించి ఏమైనా పనికొచ్చిన పని చేస్తున్నారు వాళ్ళు చెప్పు. అమాయకంగా అంగన్వాడీలు దొరికారు కాబట్టి అలా వెనకాల నుండి పంపు కొట్టి నడిపిస్తారు. ఏ మాట కామాట ఆయన పాదయాత్ర అయితే చేశారు కదా లోకేష్ గారు అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. ఉల్లంఘన యాత్ర, ఎండాకాలంలో ఎండకు కందిపోతారని చెప్పి సాయంత్రం, తర్వాత మధ్యలో చిన్నపిల్లలకి వేసంగి సెలవులు, సంక్రాంతి సెలవులు వచ్చినట్టు 50 నెలలు 3 నెలలు సెలవులు, తర్వాత పరిగెట్టి రన్నింగ్ యాత్ర. అది ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలియదు, ఎక్కడ ముగిసిపోయిందో కూడా తెలియదు. దానికేమో నేను అయితే ఎవరు రారని చెప్పి పవన్ కళ్యాణ్ అధ్యక్షుని తీసుకొచ్చి అక్కడ అడావడి సభ. ఆ దెబ్బకి మొత్తం పవన్ కళ్యాణ్ కూడా జనాలు రావడం మానేశారు. ఈ దెబ్బకి అది మానేశారు సార్. ఎక్కడ మానేశారు పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ జనం రావడం? మన వైజాగ్లో సభ పెడితే వచ్చాడు కాబట్టి వాళ్ళకే రావట్లే. అంటే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్, రాజకీయ పరిణామాలు ఇంత ఒక విధమైన పర్సనలైజ్డ్గా అయిపోయాయి. ప్రజాస్వామ్యంలో హెల్దీగా ప్రజల పక్షాన పాలసీ కోసం వేసే ఓట్లు కాకుండా, అంటే ఇప్పుడు దాదాపుగా పర్సనలైజ్డ్గా ఎవరి మీద కక్ష సాధిస్తున్నారు అనే టైప్లో ప్రతిపక్షాల స్టాండ్ ఉంది. మరి ఈ విధంగా ముందుకెళ్తే ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇంకోవైపు కీలకమైన క్యాండిడేట్లని నిర్భయంగా తీసేసి వాళ్ళ పనితీరు బాలేదనో లేకపోతే మరో కారణం వల్ల వ్యూహాత్మకంగా చాలా బలమైన అడుగులు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఆయన బలమైన అడుగులు ఎందుకు వేస్తారంటే కార్యకర్తలకి ఆయనకి అనుసంధానించుకొని పనిచేస్తున్నాడు. కార్యకర్తలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయమని వేరే నియోజకవర్గాలు ఇచ్చిన దగ్గర ఇక్కడికి కూడా కొంతమందికి ఒళ్ళొంగక వేరే వాళ్ళ పార్టీ వాళ్ళవి వేరే ఊర్లో ఆ ఊరు కాని వాళ్ళు ఫ్లెక్సీలు చింపుకొని తిరుగుతున్నారు.
ఇది గమనించలేదు మీరు. అవును. అంచేత ఇలాంటి చిన్నపిల్లల రాజకీయాలు నిక్కచ్చిగా గమనిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున బీఫామ్లు ఇచ్చేదాకా కూడా డౌట్ పెడతారు చాలామందికి, అంతే అంటారు ఇలాంటి చిన్నపిల్లల వేషాలు వేస్తే. అంచేత రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ వాళ్ళు ఎవరికి అంతు చెక్కట్లేదు, అర్థం కూడా కావట్లేదు. ఎందుకు అంటే ఏ ప్రాతిపదిక మీద ఒక నియోజకవర్గ పరిరక్షణ జరుగుతుందో ఆయన దగ్గర నిశ్చితంగా గమనిస్తున్నాడు. ఆ నియోజకవర్గ అవుట్కమ్ ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్లో ఈ వ్యక్తి ప్రజెంట్ 5 ఏళ్ళు బట్టి ఉన్న ఎమ్మెల్యే, లేదా నాతో పాటు 10 ఏళ్ళు ట్రావెల్ అవుతున్న ఎమ్మెల్యే ఒక ప్రజెన్స్ ఎట్లా ఉంది అన్న దాని మీద అతను ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్తో అతని యొక్క ప్రస్థానం అక్కడ అవసరమో కాదో తెలుస్తున్నాడు. ఇది ఆయన చేస్తున్న ప్రక్షాళన. ఇది రేరెస్ట్ ఫినామినా. అయితే ఒక విషయం అయితే క్లియర్గా అంటున్నారు, ఇది ఏ విధమైన ఇది ఫెయిల్ అయ్యారని కాదు, ఏవి కాదు, ఆయన వ్యూహాత్మకంగా అందరం కలిసికట్టుగా ముందరకెళదాం అంటే మళ్ళీ మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలి, లేకపోతే అనుకున్న పనులు ఇంకా ఉన్నవి పూర్తి చేయాలి, కాబట్టి నాతో సహకరించండి, నేను చూసుకుంటాననే భరోసా ఇస్తున్నట్టు చెప్తున్నారు నాయకులు. గ్యారంటీకి అదే చెప్తారు. ఇప్పుడు ఇంట్లో నాన్న అనే స్థానం ఉంటుంది, పెద్ద మనిషి ఆయన ఏం చేస్తాడు, అందరూ సరిగ్గా చదవకపోతే ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో నేను సరిగ్గా చదవట్లేదు అనుకోండి, నాకేం చేస్తాడంటే నువ్వు దీని బదులు నాకు ఏదో పని నేర్పితే బెస్ట్ అన్న కాన్సెప్ట్లోకి వస్తాడు. మిగిలిన వాళ్ళని బాగా చదివిస్తే పైకి వస్తారన్న దగ్గర కొంచెం ఫోకస్ చేస్తారు. అందులో కూడా ఇంకోటి సరిగ్గా లేనప్పుడు ఆని పక్క తీసి ఎవరో ఒక పిల్లడి మీద ఫోకస్ చేస్తారు చదువు విషయంలో. మిగిలిన విషయంలో ఈ బతుకు తెరువు కోసం ఏం చేయాలి, ఈయన ఏదో విధంగా పరిరక్షించాలి కాబట్టి ఒక ఉపాధి హామీ పథకం కూడా క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయబడుతున్న కొంతమంది వ్యక్తులు ఈసారి ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. అంచేత ఈ విల్ నాట్ గివ్ ఎనీ కన్సెషన్. సో వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఎవరేమీ ఆయన ఆపట్లేదు కూడా. ఎందుకు ఆపుతాడు ఆయన? ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు వ్యవసాయం ఒక పాడే ఉంటుంది, పిండిచి మొత్తం పాలు అయిపోయిన తర్వాత ఉంటే పోతేనటి ఉంటే తల్లి గోమాత అని దండం పెట్టి ఇంట్లో పెట్టి దండేస్తాడు. లేదా నేను ఉండలేను, నాకు అడవికి వెళ్ళి గడ్డి తింటే నాకు మళ్ళీ పాలు వస్తాయి అనుకుని పోయింది అనుకోండి, పోను వదిలేస్తాడు. మున్సిపాలిటీ పట్టుకొని చెవుకు కొడతాడు ఒక ఇద్దరు మేకు, తర్వాత తెలుస్తుంది అసలు సామర్థ్యం ఏంటో. అంతవరకు ఎవరికి తెలియదు. ఇవేంటంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక 2 టర్మ్స్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పరంగా భరించారు, తర్వాత బీఆర్ఎస్ పరంగా ఇంకో 2 టర్మ్స్ భరించబడిన తర్వాత 3-4 సార్లు గెలిచిన వాళ్ళు ఒట్టిపోయిన గేదెలతోనే సమానం. వాళ్ళని పట్టుకొచ్చి పాడిలో నిలబడితే ఏమైంది, మన ఎలక్షన్స్లో టంగం అనిపించారు బీఆర్ఎస్కి. ఇలాంటి పరిణామాలు పక్క రాష్ట్రం అప్పటి స్మెల్ చేయదా, ఎవరు పని చేయాలి అందులో పైపచ్చి ఈజ్ అ టాస్క్ మేనేజర్, పర్ఫెక్ట్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ తగ్గ పని చేసిన వాళ్ళని ప్రతిదీ యాడ్ స్టిక్ పెట్టి మెజర్ చేస్తున్నాడు. పని చేయని వాళ్ళు అతనికి అక్కర్లేదు అనుకుంటున్నాడు. ఇది ఒక రీజనల్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు కదా 10 సంవత్సరాలతో చేతులు గాలింత తాకులు పట్టుకొచ్చి మీరే దిక్కు అనుకుని చెప్పుకోవడానికి. ఈ 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకునే కార్యక్రమంలో ఆయన ఉండడు ఎప్పుడూ. ప్రతి నిమిషం ఇంట్రాస్పెక్షన్తో వాట్స్ నెక్స్ట్, హౌ ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ద పవర్, ఇలాంటి విషయాల్లో ఆయన ఫోకస్ చేసుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్యారంటీగా అలాంటి 10 చేతులు కలిసి వస్తేనే ముందుకెళ్తాడు ఆయన. ఆ 10 చేతులు వంగిపోయిన చేతులు కులిపోయిన చేతులు ఉన్నప్పుడు తీసి అవతల పడేస్తున్నాడు, కొత్త చేతులు వేసుకుని తిరుగుతున్నాడు. లేదంటే అది గ్యాంగ్రీన్లో మొత్తం షుగర్ వచ్చినట్టుగా ఏమవుతుంది, ఆ కాలు చేతి అయిపోతే ఏమవుతుంది, మొత్తం బాడీ అంతా పాయిజన్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పటికప్పుడు టక్ టక్ అని కట్టి చేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడైతే అసంతృప్తి క్యాండిడేట్లకి రీహాబిలిటేషన్ జరుగుతుందంటే ఉంటుంది, అనుకున్నా ఏముండదు కదా, ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 100 days లోపలే మొత్తం కార్పొరేషన్స్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవన్నీ నింపుతానని చెప్పాడు ఆయన. అదే పని చేస్తున్నాడు ఇక్కడ. మిగిలిన పార్టీలు పని చేయవా, అదే పని చేస్తాయి. సంస్థాగతంగానే పార్టీ పరంగా ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటుంది, కొంతమంది క్యాబినెట్లో తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్లకి జిల్లాలకి ప్లస్ రాష్ట్రాలకి వేసింది. వాళ్ళ పని ఏంటి, అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం, తిరగడం. పార్టీ పరంగా పనిచేస్తాను కదా, పార్టీ పవర్లోకి వస్తేనే ఏం చేయాలన్న దాంట్లో. గతంలో ఉన్న మినిస్టర్లు ఎంతమందికి వెళ్ళి ఏ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, ఎంతమంది లిస్ట్ చదవమాట. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ సార్ ఈ ప్రతిపక్షం గురించి, అంటే ఎవరెవరు కలిసి ఉన్నారో తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి, గందరగోళంగా ఉందని. మొన్నేమో సీఎం రమేష్ గారి విమానంలో షర్మిల గారు వెళ్ళారని చెప్పి కొంతమంది విశ్లేషకులు అన్నారు. అంటే ఇది కేవలం చేయిస్తున్నది వెనకాలండి ఎవరో అని. ఇంకోవైపు టీడీపీ జనసేన కలిసి ఉన్నాయని మనకు తెలుస్తోంది, జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని తెలుస్తుంది, కానీ బీజేపీ టీడీపీ కలిసి లేవు. దీని మీద స్పష్టత ఇవ్వట్లేదు. సో ఏం జరుగుతుందని అంటే స్పష్టత కన్నా నిన్న ఒక ఛానల్లో జొన్నవిత్తులు గారు మంచి కథ చెప్పారు రామాయణం మీద. రాముడు అనే వ్యక్తి అంట నిజంగా చెప్పాలంటే అవతల కోతుల వానరుల సహాయం తీసుకున్నాడు, వారి సిగ్గురువులు తీసుకున్నాడు, నెక్స్ట్ విభీషణుని ఆ పొత్తులు అవన్నీ అప్పటి నుంచి ఏర్పడ్డాయి రామాయణ కథ నుంచి అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇందులో మీరు హైలైట్ చూడండి, పొత్తు ఎవరు కావాలంటున్నాడు వాడు నిజంగా బలవంతుడు ఉన్నాడు ఆయన రఘురాముడు. ఆయన నిజంగా ఇప్పుడు చూడు ఎంటీ హ్యాండ్స్తో ఉన్నాడు, ఎవరు లేరు ఆయనకి సహాయ సహకారాలు అందించాలి అన్న దగ్గర వాట్ ఎవర్ ద ఆప్షన్స్ హీ హాజ్ ఎక్స్ప్లోర్డ్ అన్నిట్లోనికి ఇంకా వీటో పవర్ ఉంది. ఇప్పుడు వాళ్ళ సిగ్గురువుల దగ్గర హెల్ప్ తీసుకుని ఒకళ్ళు లేపేసి వాళ్ళ సైన్యంతో వానరులు రాముడి వెంట నడిచారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే రాముడి స్థానంలో అపోజిషన్ పార్టీలో నేను అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండేమో పవర్ఫుల్ అనుకున్నా, కాదు అవతల చంద్రబాబు నాయుడే పవర్ఫుల్గా ఉండి ఈయన వెనకాల నడుస్తున్నాడు. ఇది ఆశాస్పదంగా లేదు. అంటే మనం రఘురాముడు వెళ్ళిన నేల
భరత అని మాంసం అనుకుంటే, అవును. భరతఖండం అని చదువుతాం కదా. ఇక్కడ మనం కనీసం దాని నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకునే నిస్సహాయ స్థితికి డ్రైవ్ అవుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ చూసినా ఈ వారి సుగ్రీవుల్లాగా ఉండి కూడా రాముడిని ఎలా పొత్తు అతను అడిగిన వాడిని ఎలా హైలైట్ చేశారు, రివర్స్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎలా హైలైట్ చేసుకుని తిరుగుతున్నాడు. అండ్ ఇవాళ షర్మిల ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు అయితే కూడా అదైతే చంద్రబాబు నాయుడు కెరాలని అవుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆవిడకి ఏం పని పాటు ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడు గెలిపించడానికి వేరే తెలుగు ఐఎన్డీఏ కూటమిలో ఉన్నాడు ఆయన. పోనీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ. అంచేత షర్మిలమ్మని వాళ్ళ డెప్యుటేషన్ మీ పంపించి పని చేస్తున్నారు అనుకోవడానికి కూడా ఎక్కడైనా ఛాన్స్ ఉందా? వాళ్ళు అసలే 2 కాలాల ప్రయాణం చేసుకొని సస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఒక కాంగ్రెస్ ఏమైనా పిలుస్తుందేమో జాలిగా ముఖం పెట్టి, నెక్స్ట్ ఏమో బీజేపీ కూడా ఏమైనా కనికరిస్తాడని బెక్కప చూపులు చూసుకుంటా చిన్నపిల్లల రాజకీయాలు చేసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఏంది ఎట్టించి ఎట్టి పని చేస్తారు? రావడం మైక్ ఇవ్వగానే ఎత్తుకునేది గలం చంద్రబాబు నాయుడు మీద. పెచ్చేకోత ఎటు చేసేవారు భయ, నువ్వు ఏం చేసినావు అసలు? మొత్తం 3 రౌండ్లు కొట్టించింది నువ్వే కదా రాష్ట్రానికి. ఆ రోజు మా మన్మోహన్ సింగ్ గారు ఎత్తానంటే వెంకయ్యనాయుడే కదా అడ్డుపడ్డాడు, ఆడితే నీకు ఎట్రా అని మొదలెట్టింది అనుకో ఆవిడ. వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అంచేత పొత్తులు దాని ఆవశ్యకత అంటే పని పాటు లేక, ప్రభుత్వం చేసే పనులను వ్యతిరేకించే దమ్ము ధైర్యం లేక, నిస్సహాయ స్థితిలో పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ కాలేక చెత్త చెదరని ఎత్తుకొని కుటుంబాల మీద పడేసే రాజకీయానికి తెరలేపారు. అంతకుమించి ఇంకేం జరగట్లేదు చూసుకోవాలంటే. నిజంగా ఈ నవరత్నాల పథకాలు అలాంటికి అందలేదు, ఇల్లుడికి అందలేదు, అలా కమ్యూనిస్ట్ పార్టీలో వీళ్ళతో పాటు ఉద్యమాలు చేసేది తెరబడిపోతారని చూస్తే సునీతమ్మట నిలబడతాదట, అవినాష్ రెడ్డి అట, వివేకానంద రెడ్డి అట అని ఈ దిక్కుమాల కథలు చెప్పుకునే కాలక్షేపం చేస్తున్నారు. 4.5 ఏళ్ళ పొద్దు అయింది. మళ్ళీ ఏ మోకాలు పెట్టుకుని ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమన్నట్టు మైకేల్ జాక్సన్లో మైక్ పెట్టుకుని సంపద సృష్టిస్తానంటండి. యాన్ని సంపద సృష్టిస్తాడు? అప్పుడు చెప్తే అందరం ఖాళీగా ఉన్నాం కదా, మనం కూడా సృష్టించుకుని తిరుగుతాం కదా. రైట్. మొత్తానికి అయితే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తాయి? ఎప్పుడు జరగదా టైంకి జరిగితే అంతే అంటారు. ఎప్పుడు జరిగినా ఎలక్షన్స్ ముడిపడి ఉన్నాయి. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఏం చేసిందో తెలంగాణలో అదే చేసేస్తే మేము అధికారంలోకి వచ్చేస్తాం భ్రమంలో ఉన్నారు వాళ్ళు. 4 భౌగోళిక ఛానళ్ళు, నేను 4 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని అది కాదు కదా. వాస్తవానికి దగ్గరగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక మంచి బ్రిడ్జ్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బ్రిడ్జ్ మీద ఇటు నుంచి ఇటు నడిచే ప్రక్రియ జరుగుతుంది. దాంట్లోంచి అవుట్కమ్ గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వానికి ప్రతిదీ సంధానపరుచుకునే కార్యక్రమాలు ఉన్నారు. నాకు కూడా నిన్న వాడు మాట్లాడుతూ ఈ సర్వేలు అన్నీ భలే చెప్తున్నాయండి, నిజంగానే భలే చెప్తున్నాయి సర్వేలు. అలా గెలిచేస్తారు, ఇల్లు గెలిచేస్తారు, శబాస్ అని 3 సార్లు కొట్టి నేను ఒకటే అన్న, సర్వేలు దగ్గర 50 ఏళ్ళకి వాలంటీర్ని పెట్టండి జగన్మోహన్ రెడ్డి. ఆడు తీర్థం లేదో ప్రతి నిమిషం ప్రక్షాలు ఇస్తుంటే ఆడు అటుగెంతాడు ఇటుగెంతాడు ఆవిడ తెలియకుండా ఉంటాడు ఆయన. ఎందుకు దిక్కుమాల సర్వేలు దేనికి పనికి వస్తాయని అడిగాను. అంతే కదమ్మా. 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి ఆయనకేమో పెన్షన్ ఇచ్చి, ఆయనకేమో రేషన్ ఇచ్చి, ఆయనకి ప్రతి అవసరానికి ఇంట్లో పెద్ద పిల్లల్లాగా పనిచేస్తున్న వాలంటీర్తో వాడు ఎటుపక్క ర్యాలీ అవుతున్నాడు ఆ పాట తెలుసుకోకుండా ఉంటాడు వాడనే. ఇప్పుడు దానికి ఎన్ని సర్వే సంస్థలు కావాలి, ఎన్ని శాంపుల్ కావాలి వాడికైనా? అంతే. 50 ఏళ్ళ శాంపుల్ ఒక వాలంటీర్ త్రూగా ఆయన దగ్గర మొత్తం రాష్ట్రం అంతా శాంపుల్ ఉన్నాయి. గాలి ఇటు వీస్తుంది, ఇటు వీస్తుంది, అటు వీస్తుంది, ఆ పాట బేరీ చేసుకోకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా చాలామంది కోతికి వేషాలు వేస్తున్నారు. అది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నిజంగా చాలా రసవత్తరంగా మారుతున్నాయి సార్ రాజకీయ పరిస్థితులు. మారుస్తున్నారమ్మా రసవత్తరం అని. అలా షర్మిలమ్మది కూడా వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏడు జరిగిన సేవ చిట్టుకుమన్నా వీళ్ళకి దడేయమంటుంది. వాళ్ళ మూవులు అర్థం కాక. గమనించుకోవాలంటే ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ ఎట్లా ఉంటాయంటే అమ్మా, మనం చుట్టుపక్కల నైబర్స్ని జాగ్రత్తగా చూసుకుంటాం మనం. అలా కర్ణాటక ఏమవుతుందంటే కాంగ్రెస్ వస్తుంది అన్న దగ్గర ఫ్యామిలీ పరంగా బెస్ట్ ఈక్వేషన్ వేసాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా కేసీఆర్ క్యాంటీన్ ఎంబర్సీ వచ్చి ఇక్కడ వస్తుంది అనగానే మచ్ ఆఫ్ ఎనీబడి కోయిలు ముందే కూర్చుంది అన్నట్టు షర్మిల రాజకీయ చతురత కనిపించింది. మళ్ళీ సేమ్ సినారియో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ వైబ్రేషన్స్ చూడకండి. జాతీయ స్థాయిలో 10 years యాంటీ ఇన్కంబెన్స్ని మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి ఈ ఫ్యామిలీ ఎలా రీడ్ చేస్తుందో గమనించండి. అది అంతే. ఎవరైతే దీంట్లో చాలా అంటే ఒక క్రూషియల్ టైం సార్. ప్రజాస్వామ్యంలో మనం ముందు చూడబోతున్నాం ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి. ఎవరిని అనవసరంగా ఎదురు చూస్తారు. నేనైతే చాలా సింపుల్ ఆన్సర్ చెప్తా. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ దేనికి పెట్టాడు? 5 ఏళ్ళ ముందు నుంచి అయినా వాడి ఇతిగతులు ఏం జరుగుతున్నాయో ఆ పాటు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు. అయితే ఒకటి అంటే ఏ మాట కామాట గెలిపోవటములకు అతీతంగా ఏదో ఒకటి చేసి చూపించాలి, మా నాన్న పేరు నిలబెట్టాలి, ఇంకా బాగా చేయాలి అనే సంకల్పం అయితే క్లియర్గా ఉంది. కాబట్టి అంత కష్టపడి గెలుచుకున్న సీట్ని, సీఎం స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎలాగా అవసరం లేదమ్మా. ఇప్పుడు కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రజలకి చాలా దగ్గర అవ్వాలనే ఒక ప్రయత్నం. ఇప్పుడు ప్రజల కోసం పాదయాత్ర చేశాడు ఆయన. ప్రజలకి దగ్గర అవ్వడానికి సంక్షేమ పథకాలు చేశాడు. ప్రజలకు సంక్షేమం చేసినందుకు ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు. నేను అనే వ్యక్తి మీ దగ్గర ఉన్నప్పుడు
ఆయనకి ఎందుకు భయం ఉంటుంది? ఆయనకి భరోసా ఉంటుంది ప్రజల పట్ల. ఇప్పుడు ప్రజల్ని ఆయన మనసా వాచా కర్మ నమ్మడం మొదలెట్టాడు. నమ్మినప్పుడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మక ద్రోహం చేయరు కదా. మోసపోయిన వాడి నుంచి రక్షణ కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవ్వాలి ఉంది. అది గమనించండి కావాలంటే. ఆల్రెడీ రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేసిన దాష్టికానికి బలైన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని గాయాలు పాలు చేసిన దానికి మలం రాశాడు ఆయన. ఆ మలంతో ఉపశమనం వచ్చింది, పట్టిన అన్నం దొరికింది, ఉపాధి దొరికింది, 10 మంది చదువుకుంటున్నారు పిల్లలు. హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ కనబట్టలేదా? కేరళ ఒకప్పుడు నువ్వు చెప్పేదాను కదమ్మా, కేరళలో చదువుకున్నంతమంది ప్రపంచంలో ఎక్కడ చదువుకోరు. లిటరసీ రేట్ ఇస్ వెరీ హై కదా. ఇవాళ మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే జాతీయ గణాంకాలు ఆంధ్రప్రదేశ్ 3.6% ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ లిటరసీ ఉంది. వేరే నెంబర్ 1 తెలుసా? అది మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే పాలసీ మ్యాటర్లు డిఫర్ అయ్యే ఈ తెలివి తక్కువ భౌగోళిక ఇలా పనికొచ్చిన విషయాలు కనబడవు. ఇటీవల సార్ ఒక ఇంటర్వ్యూలో జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఏమని, దట్ అక్కడ చాలామంది ఎంతోమంది పిల్లలు టైం కూడా చెప్పలేరు, అలా ఉంది పరిస్థితి అని చెప్పి. అంటే వైద్య విధానాలు విద్యా విధానాలని పొగిడిన ఆయనే ఈ విషయంలో మాత్రం ఆయన విమర్శ చేశారు. టైం కూడా సరిగ్గా చూసి చెప్పలేకపోతారంటే ఏపీలో అని అన్నారు ఆయన. అంటే అంత టైం లేకుండా వాళ్ళు చదువుకుంటున్నారు. టైం ఎందుకు చెప్పలేరు? దేనికి చెప్పలేరు? టైం చూడలేరు విమర్శించారు ఆయన. మన నెత్తిన ఎండను చూసి చెప్తారు ఆంధ్రప్రదేశ్లో కాలమానాలు. నేను అదే ప్రాంతంలో చదువుకుని బయటకు వచ్చినండి. అంచేత ప్రతివాడు వాచి పెట్టుకోడు. నీళ్ళ సూటు బూటు దర్పం వెలగబెట్టే కార్యక్రమానికి తెరలేపరు అక్కడ. అంచేది ఏంటంటే వాళ్ళు ఆకాశంలో సూర్యుడిని రాత్రి వచ్చే చంద్రుడిని చూసి టైములు చెప్తారు. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. అసలు కనుక్కోమను. నాడు నేడు స్కూళ్ళతోనూ వీటితోనూ. నాడు నేడు మాత్రం ఒక చాలా రెవల్యూషనరీ ఇది సార్. అంటే అసలు చాలా డిఫరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలి, మూసగా ఉండే పద్ధతుల నుంచి బయటపడి కొత్త తరం తీసుకురావాలి, అలాగే కొత్త వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అంతే కదా. ఇప్పుడు మనం బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆ కులాలు ఏవో మనం ఈరోజు దాకా వినలేదు. అలాంటి వాటికి ఒక కార్పొరేషన్స్ ఇచ్చి అదేదో అపోజిషన్ పార్టీలు అవయాలను చేసినట్టు కాదు కదా. ఆ పలానా సామాజిక వర్గానికి చెందిన ఒక కార్పొరేషన్ చైర్మన్ అని చెప్తారు అతనికి. అదే కదా మర్యాద ఇచ్చే విధానం. ఇలాంటి ఉన్నత స్థాయి ఉన్నత ప్రమాణాలని అప్లిఫ్ట్మెంట్కు సమాజంలో అందరూ సమాజం ఇలాంటివన్నీ మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఆక్రందన కాక ఇంకేముంటుంది? అంతే సార్. 40-45 ఏళ్ళు ఉద్ధరించడానికి చేసుకున్న దగ్గర మైకేల్ జాక్సన్ పాటలు పాడుకోవడానికి పరిమితం అయితే ఎవరేం చేస్తారు దానికి? రైట్. కేఎస్ ప్రసాద్ గారు, వేచి చూద్దాం. మీరు అన్నట్టు మీరు వేచి చూడట్లే కానీ ప్రేక్షకులు ప్రజలు కూడా వేచి చూస్తున్నారు పరిణామాలు ఏ విధంగా రోజు రోజుకి మారుతున్నాయని చెప్పి. ఇవి 2 కీలక విషయాలు మాట్లాడే ఇవాళ. మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.